హాయ్ అండి, నమస్తే. ఎక్సెల్లో ఉన్న మొత్తం డేటాను కానీ లేదా ఫార్మేట్స్ని కానీ లేదా కంటెంట్ని కానీ లేదా కామెంట్స్ని కానీ లేదా హైపర్ లింక్స్ని కానీ ఏ విధంగా క్లియర్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఈ ఎక్సెల్లో ఉన్న మొత్తం డేటాని ఏ విధంగా క్లియర్ చేయాలో చూద్దామండి. దానికోసము మనం క్లియర్ చేయదలుచుకున్న మొత్తం డేటాని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని హోమ్ ట్యాబ్లో ఎడిటింగ్ గ్రూప్లో ఈ క్లియర్ అనే కమాండ్లో ఈ మొదటి ఆప్షన్ క్లియర్ ఆల్ని చూస్ చేసుకుంటే చాలండి. మనం సెలెక్ట్ చేసుకున్న ఎంటైర్ డేటా క్లియర్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. అలా కాకుండా మనం ఈ డేటాలో ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే క్లియర్ చేయాలి, మిగిలిన కంటెంట్ అంతా మనకు ఉండాలనుకున్నప్పుడు ఓన్లీ ఫార్మేట్స్ మాత్రం క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇదివరకు చెప్పినట్టుగా ఎడిటింగ్ గ్రూప్లో క్లియర్ అనే కమాండ్లో క్లియర్ ఫార్మేట్స్ని చూస్ చేసుకుంటే ఓన్లీ ఫార్మేట్స్ మాత్రమే క్లియర్ అవుతాయండి. చూడండి ఈ విధంగా. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. లేదు మనకి ఈ డేటాలో కంటెంట్ మాత్రమే క్లియర్ చేయాలి, ఫార్మేట్స్ అలా ఉండాలనుకున్నప్పుడు ఫార్మేట్స్ని అలా ఉంచుకొని కంటెంట్స్ని మాత్రమే క్లియర్ చేసుకోవచ్చు. దానికోసము ఈ డేటా మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్లియర్ కమాండ్లో క్లియర్ కంటెంట్స్ని చూస్ చేసుకుంటే చాలండి. ఓన్లీ కంటెంట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. మనకి ఈ టేబుల్లో కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇక్కడ. అయితే ఈ కామెంట్స్ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే అంశం సంబంధించి మనం తర్వాత వీడియోలో చూద్దాం. అయితే ఈ టేబుల్లో ఉన్న కామెంట్స్ మాత్రమే మనం క్లియర్ చేయాలనుకున్నప్పుడు క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ క్లియర్ అనే కమాండ్లో క్లియర్ కామెంట్స్ని చూస్ చేసుకుంటే చాలండి. ఓన్లీ కామెంట్స్ మాత్రమే క్లియర్ అవుతాయి అన్నమాట. చూడండి ఈ విధంగా. లేదు చూడండి ఇక్కడ మనకి మెయిల్ ఐడిలోని ఇక్కడ ప్రతి మెయిల్ ఐడికి ఒక హైపర్ లింక్ అనేది ఎనేబుల్లో ఉంది. మనం దీన్ని చూస్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ లింక్ అనేది కనెక్ట్ అయిపోతుంది అనమాట. అయితే మనకి ఇక్కడ ఈ హైపర్ లింక్స్ని మాత్రం క్లియర్ చేయాలని చేయొచ్చండి. అయితే ఇక్కడ రెండు రకాల ఆప్షన్ ఉన్నాయి మనకి. హైపర్ లింక్స్ని క్లియర్ చేయాలి, ఫార్మేట్స్ మాత్రం ఉండాలనుకున్నప్పుడు దానికోసము ఈ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్లియర్ అనే కమాండ్లో క్లియర్ హైపర్ లింక్స్ చూస్ చేసుకుంటే మనకి హైపర్ లింక్స్ మాత్రమే క్లియర్ అవుతాయి, ఫార్మేట్స్ అలానే ఉంటాయి. చూడండి మనకి ఫార్మేట్స్ అలా ఉన్నాయి, హైపర్ లింక్స్ అనేవి క్లియర్ అయిపోయినాయి. ఇక్కడ మనకి లింక్ అనేది కనెక్ట్ అవ్వదు. అలా కాకుండా మొత్తం హైపర్ లింక్స్ని రిమూవ్ చేయాలంటే చేయొచ్చండి. ఒకసారి కంట్రోల్ Z ద్వారా బ్యాక్ వద్దాం. ఇప్పుడు మొత్తం హైపర్ లింక్స్ని రిమూవ్ చేద్దాం. దానికోసము ఈ డేటా మొత్తం సెలెక్ట్ చేసుకొని ఈ క్లియర్ అనే కమాండ్లో రిమూవ్ హైపర్ లింక్స్ చేసుకుంటే చాలండి. మొత్తము హైపర్ లింక్స్తో పాటు ఆ ఫార్మాట్స్ కూడా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగా